Hi everyone. Today let's see how to make gefilte roher noodle from one of my German friend. ఇది నేను క్రిస్మస్ మార్కెట్లో 2 to 3 టైమ్స్ తిన్నానండి. బట్ ఇట్ వాజ్ ఏ స్టీమ్డ్ వర్షన్. ఆ డవ్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ స్టీమ్డ్. బట్ హియర్ షీఈస్ గోనా షో ద సేమ్ థింగ్ బట్ ఏ డిఫరెంట్ వేరియేషన్ వేర్ ఆ డవ్ని బేక్ చేస్తాం ఈరోజు. సో లెట్స్ సీ హౌ టు మేక్ ఇట్. ఫస్ట్ డవ్ రెడీ చేసుకోవాలండి. సో షీ ఆల్రెడీ మేడ్ దిస్ డవ్ ఏ డే బిఫోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచండి. షీ సేస్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు మేక్ దిస్ డవ్ బిఫోర్ హ్యాండ్, అప్పుడు చాలా బాగా వస్తుంది అని చెప్తుంది తను. సో ఫర్ 1 kg మెహల్ వాడింది తను, విచ్ ఇస్ ద కేక్ ఫ్లోర్, 40 grams of hefe. Hefe is yeast, half a liter of milk, 100 grams sugar, 1 tablespoon salt, 2 eggs, large eggs తీసుకుంది, and 100 grams of butter. సో ఫస్ట్ ఫ్లోర్ అను ఈస్ట్ బాగా కలిపేసి దాంట్లో షీ యాడెడ్ ఆల్ ది వెట్ అండ్ లైక్ మిల్క్ అను షుగర్, సాల్ట్, ఎగ్స్ అండ్ బటర్ వేసేసి షీ జస్ట్ మిక్స్డ్ ఇట్ లైక్ ఏ చపాతీ డో. మనం చపాతీ డో ఎలా కలుపుకుంటాం అలా చక్కగా కలిపేసుకొని యూ విల్ గెట్ ఇట్ లైక్ ఏ బిగ్ బాల్ లాగా వస్తుంది. The fluids. So the egg, I put the sugar and the salt. Then First the solids are mixed and then you put I the made liquid. a little hole in the whole flour, hole, and then I put the salt and the sugar inside. Add the milk, add the eggs, and then really on top you put the butter. And they explain here if you add the butter below, then it covers the yeast, and the yeast can't grow because it's like a little curd thing around. So that's why I put it on top, and then you just switch on the machine slowly until the flour is getting puffed away. And then you just put it on total, and then you see when it starts to get off the wall automatically and just dripping around, then it's done. And then I put it in the glass bowl, and I like it because you can see how it grows, even so that it makes some bubbles, and it's easy to watch if you're not, if you start testing some stuff. So you went into the fridge immediately after putting it in the bowl. Right. Okay. సో డవ్ అలా రెడీ చేసి పెట్టుకుందండి. ముందు రోజు రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసింది తను. సో నెక్స్ట్ డే ప్రిపేర్ చేసే ముందు బయట పెట్టి, సో ఇప్పుడైతే ఫ్లోర్ వేసుకుంటుంది తను ప్లాట్ఫామ్ పైన. సి హౌ షీ ఈస్ డూయింగ్ ఇట్. నేనైతే జస్ట్ అలా చేత్తో తీసుకొని అట్లా వేసేస్తాను, బట్ దట్ ఈస్ హౌ షీ డస్. నీట్గా చక్కగా మొత్తం స్ప్రెడ్ అయింది. సో షీ ఈజ్ అప్లయింగ్ సమ్ ఫ్లోర్ టు ది హ్యాండ్స్ యాజ్ వెల్ చేసుకొని ఆ డౌని ఇప్పుడు చక్కగా మళ్ళీ కలుపుతుంది తను. సో దిస్ ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి టు గెట్ ద సాఫ్ట్నెస్. సో తను చెప్తుంది ఏంటంటే ఆ ఈస్ట్ మళ్ళీ బ్రేక్ అవుతుంది, దాంట్లో షుగర్ మనం యాడ్ చేసాం కదా, అవన్నీ బ్రేక్ అయ్యి యూ విల్ గెట్ ఆ ప్లఫ్నెస్ అనేది ఈ ప్రాసెస్ వల్లే వస్తుంది అని చెప్తుంది తను. Puffing. I mean, you first have the dough which grows, and then you just deleting everything again. I mean, all the hard work done by yeast is to make a little bowl. Okay. Then you need to put the Right. stuffing inside. And then it's like making paratha kind of. Stuffed paratha. You know that already? We put masala inside. Masala, yeah. I actually made some bread and I put some masala, of course. And then I thought, well, why not? I added some curry as well. And I didn't tell anybody. I asked, hey, you like it? Yeah, it's okay. Don't tell me what I put inside. I didn't put any chili, so I didn't want to, డౌని బాగా నెయ్యి చేసిన తర్వాత దెన్ షీ డివైడెడ్ ద డవ్ ఇంటూ 12 ఈక్వల్ బాల్స్. సో ఒక్కొక్క బాల్ని ఫ్లాట్ బ్రెడ్ మనం ఎట్లయితే పరాటాస్ చేసుకుంటామో అట్లాగా బాగా ఫ్లాట్ చేసేసి దాంట్లో షీ పుట్ ద ఫిల్లింగ్. సో ఇక్కడ మనము ఏదైనా ఫిల్ చేసుకోవచ్చండి. షీ హ్యావ్ యాడెడ్ స్ట్రాబెర్రీ జామ్ అంటే ఇక్కడ దే కాల్ ఇట్ మార్మలైడ్. యూ కెన్ జస్ట్ థింక్ ఇట్ లైక్ ఏ జామ్ అనుకోవచ్చు. సో స్ట్రాబెర్రీ మార్మలైడ్ ఒక 5 balls-లో వేసాము, అండ్ దెన్ 5 దాంట్లో ప్లమ్ యాడ్ చేసాము, అండ్ దెన్ లైక్ ద రెస్ట్ వీ హ్యాడ్ న్యూట్రిల్లా.
నెక్స్ట్ మేము బాల్స్ రెడీ చేస్తున్నాం. ఇంతలోపు తను ఒక పేపర్ బ్యాగ్ తీసుకొని షీ వాజ్ అప్లయింగ్ బటర్ టు ద ట్రే. సో ఇలా అప్లై చేస్తే షీ వాజ్ సేయింగ్ ద హ్యాండ్స్ డజంట్ గెట్ డర్టీ, ఈజీగా అయిపోతుంది. జస్ట్ యూ కెన్ ట్రాష్ ద పేపర్ బ్యాగ్ అండ్ ద బటర్ ఇస్ వెల్ అప్లైడ్ టు ద ట్రే. షీ వాజ్ సేయింగ్ ఇట్స్ ద ట్రిక్ దట్ షీ ఫాలో. నాకు నచ్చింది యాక్చువల్గా అది. నెక్స్ట్ మొత్తం బాల్స్ అన్నీ మేము ప్రిపేర్ చేసిన బాల్స్ అన్నీ ఆ ట్రేలో పెట్టి దెన్ షీ వాజ్ అప్లయింగ్ సమ్ బటర్ ఆన్ టాప్ ఆఫ్ దాట్. సో షీ వాజ్ సేయింగ్ అలా చేస్తే మంచి కలర్ వస్తాయి బేక్ చేసినప్పుడు అని. సో మొత్తం బాల్స్ అన్నీ రెడీ అయిపోయిందండి ట్రేలో. సో ఇప్పుడు తను ఓవెన్లో ఏం చేసిందంటే 50 degrees సెల్సియస్లో టాప్ అండ్ బాటమ్ మోడ్లో ఒక 5 minutes పెట్టింది ఇవన్నీ. సో ఎందుకంటే ఇంకొకసారి అవి గ్రో అవుతాయి అన్నమాట, ఈస్ట్ మళ్ళీ డెవలప్ అయ్యి they will again grow. She also ఒక క్లాత్ పెట్టింది దానిపైన. బేసిక్గా తను చెప్తుంది ఏంటంటే డ్రై అవ్వకుండా ఉంటాయి ఒక క్లాత్ అలా ఉంచితే దానిపైన అని చెప్పేసి. సో బేకింగ్ అవుతున్నప్పుడు దెన్ వీ వర్ ప్రిపేరింగ్ వెనీలా సాస్. సో ఇక్కడ డెజర్ట్ సాసే అని చెప్పి జర్మన్ సూపర్ మార్కెట్స్లో దొరికిద్దండి. ఇట్స్ వెనీలా ఫ్లేవర్, ఒక పౌడర్ లాగా దొరికిద్ది. దాన్ని ఫస్ట్ కప్లో వేసుకుంది. ఇట్ ఆల్సో నీడ్ సమ్ షుగర్, ఎంత 2 tablespoons ఆఫ్ షుగర్ యాడ్ చేసింది దాంట్లో, అండ్ 1/2 liter ఆఫ్ మిల్క్. సో 1/2 liter ఆఫ్ మిల్క్లో నుంచి కొంచెం ఆ పౌడర్లో కలిపి మిక్స్ చేసుకుంది. లోపలైతే మన ఓవెన్ అయిపోయింది, 5 minutes ఇందాక పెట్టింది. సో నెక్స్ట్ తను ఏం చేసిందంటే 190 degrees సెల్సియస్లో టాప్ అండ్ బాటమ్ మోడ్లో షీస్ గోనా బేక్ ద సేమ్ బాల్స్ ఫర్ 30 more minutes ఇన్ 190 degrees. సో ఇప్పుడైతే బయటకు తీసి చూస్తే బాల్స్ మళ్ళీ చూసారా గ్రో అయినాయి, చక్కగా మంచి సైజ్ వచ్చాయి అవి. బేకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ మిల్క్ పెట్టారు కదా స్టవ్ పైన. సో షీ వాజ్ కాన్స్టెంట్లీ స్టిరింగ్. తను చెప్తుంది ఏంటంటే అలా స్టిర్ చేయకపోతే ఆ వెనీలా సాస్ అనేది గడ్డగట్టేస్తుంది అక్కడక్కడ. సో కాన్స్టెంట్గా షీ వాజ్ స్టిరింగ్ దట్ మిల్క్ విత్ ద పౌడర్ యాడ్ చేసేస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా కొంచెం మిల్క్ బాయిల్ అవ్వగానే సో ఆ పౌడర్ యాడ్ చేసేసి షీ వాజ్ కాన్స్టెంట్గా స్టిర్ చేస్తూనే ఉండింది. సో మీకు తెలిసిపోద్ది కొంచెం అది థిక్ అవ్వగానే యూ నో దట్ ఇట్స్ డన్, సాస్ ఇస్ డన్. సాస్ రెడీ అయిపోయిందండి. ఇంకా థిక్ అవ్వగానే తను తీసి పక్కన పెట్టేసింది. సో ఇంతలోపు మన నూడిల్ అయితే రెడీ అయిపోయింది. సో మంచి కలర్ వచ్చింది. ఐ థింక్ బటర్ యాడ్ చేసింది కదా దాని పైన. సో చాలా మంచి కలర్ వచ్చాయి అండ్ దే లుక్ సో టెంప్టింగ్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. సో బన్ పెట్టేసి చక్కగా వెనీలా సాస్ వేసుకొని దానిపైన చాలా బాగుండింది. అసలు నాకైతే చాలా చాలా నచ్చింది. ద వన్ దట్ ఐ ఈట్ క్రిస్మస్ మార్కెట్ కన్నా ఇది చాలా బాగుండింది. సో వీ were done with our baking and then we also brought some Indian dishes that day. సో అన్నీ తీసుకొని we were sitting in the garden. సో she has a very very nice garden. నేను ఇంకొక వీడియో చేస్తాను about her garden. So then we had a nice dinner that day. This is her garden andi. It's a very very big garden and it's I call it a productive garden. అన్ని కిచెన్లో ఉపయోగపడేవే పెంచుతుంది తను. లైక్ షీ హ్యావ్ యాపిల్స్, స్ట్రాబెర్రీస్, zucchini, పొటాటో, స్ప్రింగ్ ఆనియన్స్, లైక్ a lot. నేను సెపరేట్ వీడియో చేస్తానండి దాని గురించి. But for now, thanks everyone for watching this video and see you next time.